చంద్ర తన రూమ్లో అయితే లగేజ్ సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉండగా తన బట్టల్లో ఉన్న వాళ్ళమ్మ అలాగే తన ఫోటో కలిసి ఉంటుంది. ఇక ఆ ఫోటో అయితే కింద పడిపోతుంది. ఇక చంద్ర అయితే అలా బట్టలు సర్దుతూ ఉండగా ఆ ఫోటో కింద పడడం గమనించక తన లగేజ్ని తాను సర్దేసుకొని తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి శాలిని వచ్చి ఆ ఫోటో చూసి చాలా సంతోషిస్తుంది. ఇక చంద్ర వాళ్ళమ్మ కలిసి ఉన్న ఫోటో చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ ఫోటో శ్యామల పిన్ని గారి కంట పడితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. వెంటనే ఈ ఫోటో తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి శాలిని ఆ ఫోటో తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో శ్యామల పిన్ని అయితే బయట నుండి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కామాక్షి అయితే శాలిని వేసేయమ్మా, అదిగో పిన్ని వచ్చేస్తుంది అని చెప్పి అంటుంది. దాంతో వెంటనే అక్కడ ఉన్న శాలిని అయితే వాళ్ళ కాళ్ళ దగ్గర ఆ ఫోటో పడేలా శాలిని అయితే ఆ ఫోటోని విసిరేస్తుంది. విసిరేయటంతో అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, ఈ ఫోటో ఎక్కడికి ఎలా వచ్చిందే అని చెప్పి చంద్రకళ అనుకుంటూ ఉంటుంది. అలా శ్యామల వస్తూ ఉంటే ఆ ఫోటో అయితే తన కాళ్ళ దగ్గరే ఉంటుంది. అది చూసి చంద్రకళ కంగారు పడుతూ ఆ ఫోటోని తీసేయాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటిది, ఇదేదో ఫోటోలా ఉందే అని చెప్పి తలదించి అలా చూస్తుంది. ఇక తనకి ఆ ఫోటో చూసి ఇది ఎవరో ఫోటోలో ఉందే, తెలిసిన వాళ్ళలా ఉన్నారే అని చెప్పి వంగొని ఆ ఫోటో తీస్తుంది. అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ ఫోటోలో ఎవరున్నారా అని చెప్పి చూసేసరికి చంద్రకళ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి, చంద్రకళ వాళ్ళ అమ్మ అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తుంది. ఇదంతా చూసి చంద్రకళ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు పిన్ని గారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి తనైతే భయపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe our channel.